Hello everyone, welcome once again to my classroom. ఈ 1 వీక్ నేను కొంచెం సిక్ అవ్వడం వల్ల థ్రోట్ ఇన్ఫెక్షన్ రావడం వల్ల క్లాసెస్ అప్లోడ్ చేయడం లేదు. సో ఈ వీక్ నుంచి మనం కంటిన్యూస్గా క్లాసెస్ విందాము. సో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2024 ఇంగ్లీష్ గ్రామర్ ఫర్ స్కూల్ అసిస్టెంట్ అండ్ సెకండరీ గ్రేడ్ టీచర్కి క్లాస్ 3. టుడేస్ టాపిక్ ఈస్ టెన్సెస్. క్లాస్ స్టార్ట్ చేయడానికి ముందు ఒక చిన్న సేయింగ్ చెప్తాను. కుంగ్ఫూ పాండా మూవీ ఉంది కదా, అందులో ఒక మాస్టర్ ఉరుగ్వే చెప్తాడనమాట. ఎస్టర్డే ఈజ్ ఎ మిస్టరీ, టుమారో ఈజ్ ఎస్టర్డే ఈజ్ అ హిస్టరీ, టుమారో ఈజ్ అ మిస్టరీ అండ్ టుడే ఈజ్ గిఫ్ట్. సో దట్ ఈస్ వై వీ కాల్డ్ ఇట్ యాజ్ అ ప్రజెంట్ అని. మీకు అర్థమైందా? ఇవి టెన్సెస్కి సంబంధించింది. అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ అ లైఫ్ ట్రూత్ ఆల్సో. ఈ టెన్సెస్ అనే వర్డ్ టెంపస్ అనే ఒక లాటిన్ వర్డ్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేశారు. టెంపస్ ఈజ్ నథింగ్ బట్ టైమ్. ఇట్స్ అ లాటిన్ వర్డ్. సో ఈ టెన్సెస్ అంటే టైం. ఓకే, ప్రతి లాంగ్వేజ్లో అని కాదు, లైఫ్లో 3 కాలాలు ఉంటాయి. ఒకటి జరిగిపోయిన కాలం, ఇంకొకటి జరుగుతున్న కాలము, ఇంకొకటి జరగవలసిన కాలము. సో వాటిని ఏమంటారంటే టెన్సెస్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 3 parts. ఒకటి పాస్ట్ అంటే జరిగిపోయింది, భూతకాలం తెలుగులో. సెకండ్ వన్ ఈజ్ ప్రజెంట్ అంటే ఇప్పుడు జరుగుతున్న కాలం, వర్తమాన కాలం. నెక్స్ట్ది వచ్చేసి ఫ్యూచర్ టెన్స్ అంటే భవిష్యత్ కాలం. మళ్ళీ ఈ టెన్సెస్ ప్రతి టెన్స్ కూడా 4 partsగా డివైడ్ చేయబడి ఉంటుంది. ఒకటి సింపుల్ ప్రెజెంట్ టెన్స్, నెక్స్ట్ కంటిన్యూస్, థర్డ్ వన్ పర్ఫెక్ట్, అండ్ ద ఫోర్త్ వన్ ఈజ్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో ప్రతి టెన్సు కూడా 4 partsగా డివైడ్ చేయబడి ఉన్నది. సో పాస్ట్ టెన్స్ కూడా ద సేమ్ టైప్. ఫస్ట్ది సింపుల్, నెక్స్ట్ కంటిన్యూస్, పర్ఫెక్ట్ అండ్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అలాగే ఫ్యూచర్ టెన్స్ కూడా సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్ and perfect continuous tense. So totally we are having 12 tenses. ఓకే, ప్రతి టెన్స్కి కూడా 4 టెన్సెస్ చొప్పున టోటల్గా మనకున్నవి టోటల్ టెన్సెస్ వచ్చేసి 12. ఓకే, బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద టెన్సెస్లోకి వెళ్ళక ముందు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లాంగ్వేజ్లో ఒక సెంటెన్స్ రాయడానికి ఒక క్రమ పద్ధతి ఉంది, ఒక ఆర్డర్ ఉంది. దాన్నే సింటెక్స్ అంటారు. ఈ జనరల్ సింటెక్స్ ఆఫ్ అ సెంటెన్స్ తెలుగులో వచ్చేసి కర్త, కర్మ, క్రియ. తెలుగు ఎందుకు చెప్తున్నానో చెప్తాను. కర్త, కర్మ, క్రియ. ఓకే, కర్త అంటే దాని సబ్జెక్ట్, కర్మ అంటే ఆబ్జెక్ట్, క్రియ అంటే వర్బ్. ఓకే, ఇది తెలుగు ఆర్డర్. తెలుగు ఎందుకు చెప్తున్నానంటే చెప్తాను, లాస్ట్లో చెప్తాను. ఓకే, బట్ ఇంగ్లీష్కి వచ్చేసరికి జనరల్ సింటెక్స్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే ఎవరితో సెంటెన్స్ స్టార్ట్ అప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఎయిట్ యాపిల్. ఐ అనేది నేను. ఇక్కడ ఈ సెంటెన్స్ అనేది నా గురించి చెప్పబడుతుంది కదా. ఎవరి గురించి అయితే వాక్యం చెప్పబడుతుందో వాళ్ళని సబ్జెక్ట్ అంటారు. మనం చేసే పనిని వర్బ్ అంటారు. అండ్ ఆబ్జెక్ట్ అనేది ఆప్షనల్. ఆబ్జెక్ట్ లేకపోయినా కూడా సెంటెన్స్ ఫామ్ అవుతుంది, కానీ ఆబ్జెక్ట్ అనేది ఏంటంటే ద రిజల్టెంట్ ఆఫ్ ద సెంటెన్స్ అన్నమాట.
తెలుగు ఎందుకు చెప్పాను అనంటే, ఎప్పుడైనా ఒక తెలుగు సెంటెన్స్‌ని ఇంగ్లీష్‌లోకి ట్రాన్స్‌లేట్ చేయాల్సొచ్చినప్పుడు, ఈ 2 ఆర్డర్స్ గుర్తుపెట్టుకుంటే మంచిది. అంటే అంటే సబ్జెక్టు, ఆబ్జెక్ట్, వర్బ్‌లో సబ్జెక్ట్ రెండిటికి కూడా స్టార్టింగ్‌లోనే ఉంటుంది గానీ, ఈ రెండిటిని ప్లేసెస్ మిక్స్ చేసినప్పుడు, మనం ఎప్పుడైనా ట్రాన్స్‌లేట్ చేయడానికి కష్టమైనప్పుడు ఈ సింటాక్స్‌ని గుర్తుపెట్టుకుంటే, ఈజీగా దాన్ని ట్రాన్స్‌లేట్ చేయడానికి ట్రై చేయొచ్చు. ఓకేనా? సో, అందుకని తెలుగులో కూడా చెప్పాను. ఫర్ ద పర్పస్ ఆఫ్ ఐడెంటిఫికేషన్. ఓకే. సో, సెంటెన్స్‌కి జనరల్ సింటాక్స్ అన్నట్టే 12 టెన్సెస్‌లో కూడా ప్రతి సెంటెన్స్‌కి కూడా సింటాక్స్ ఉంటుంది. ఓకే. దాన్నొక బాక్స్‌లో డ్రా చేస్తాను. మీరు ఐడెంటిఫై చేయడానికి బావుంటుంది. అలాగే డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను బ్లాగ్‌లో. మీకేమైనా ఒకవేళ మెటీరియల్ అంటే ఇలాంటి బాక్స్ ఇలాంటి స్క్రీన్‌షాట్ తీసుకోవాలనుకుంటే మీరు ఆ బ్లాగ్‌లోకెళ్ళి దాన్ని స్క్రీన్‌షాట్ తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ వాట్సాప్ ఛానల్ ఉంది. వాట్సాప్ ఛానల్‌లో కూడా అప్పుడప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఏదైనా జాబ్ నోటిఫికేషన్స్ అవిను. దాన్ని కూడా మీరు లింక్ చేసుకోండి. క్లిక్ చేసి దాంతో కనెక్ట్ అవ్వండి. సో, ఒక బాక్స్‌లో డ్రా చేసుకుందాము. ఇప్పుడు సింపుల్ ఉంది. 4 టెన్సెస్ ఉంటాయని చెప్పాను కదా! ప్రతి దాంట్లో కూడా 4 పార్ట్స్ ఉంటాయి. ఒకటి సింపుల్, కంటిన్యూయస్, పర్ఫెక్ట్, కంటిన్యూయస్. ఇది ప్రతి టెన్స్‌లోనే ఉంటుంది. లైక్ పాస్ట్, ప్రెజెంట్ టెన్స్‌లో ఉంటుంది. ప్రెజెంటే ఫస్ట్ పెడుతున్నాను నేను. ఎందుకంటే ఈజీగా ఐడెంటిఫై చేయడానికి అవుతుంది. నెక్స్ట్ పాస్ట్ అండ్ ఫ్యూచర్. సో, సింపుల్ ప్రెజెంట్ అనేసరికి ఎస్ ప్లస్ V1 ప్లస్ ఓ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే. V1, V2, V3 ఫామ్స్‌లో వర్బల్ ఫామ్స్‌లో V1 అనమాట. అలాగే కంటిన్యూయస్ టెన్స్ అనేసరికి సబ్జెక్ట్ ప్లస్ బీ ఫామ్ వస్తుంది ఇక్కడ. యామ్ కానీ, ఈజ్ కానీ, ఆర్ కానీ ప్లస్ వర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే. నెక్స్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేసరికి సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ కానీ, హ్యావ్ కానీ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ వచ్చేసి పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనేసరికి సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ బీన్ కానీ, హ్యావ్ బీన్ కానీ వీటిని చూడగానే ఇది ఏ టెన్స్లో ఉందో మనకి అర్థమైపోతుంది. వి ప్లస్ ఐఎన్జీ ప్లస్ ఆబ్జెక్ట్. గుర్తుపెట్టుకోండి, ఇంగ్ ఫామ్ అనేది కంటిన్యూస్ ఎక్కడ ఉందో అక్కడ ఉంటుంది. అంటే ప్రజెంట్ కంటిన్యూస్, పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఈ రెండిట్లో కూడా ఇంగ్ ఫామ్ అనేది మనకి యాడ్ అవుతుందన్నమాట. గుర్తుపెట్టుకోండి, సింపుల్. నెక్స్ట్ పాస్ట్ టెన్స్లోకి వచ్చేసరికి మళ్ళీ సబ్జెక్ట్ ప్లస్ ఇక్కడ V2 వస్తుంది. పాస్ట్ కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈట్ ఉందనుకోండి, దానికి V2 ఫామ్ ఏంటి? 8. సో ఐ ఎయిట్ యాపిల్, ఐ ఈట్ యాపిల్, ఐ ఎయిట్ యాపిల్. సో సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. మరి కంటిన్యూస్ వచ్చేసరికి యామ్, ఈజ్, ఆర్ ఏమవుతాయి? యామ్, ఈజ్ వచ్చేసి వర్స్ అవుతుంది, ఆర్ వచ్చి వర్ అవుతుంది. సో సబ్జెక్ట్ ప్లస్ వర్స్ కానీ, వర్ కానీ ప్లస్ వి ప్లస్ ఐఎన్జీ. ఇంగ్ ఫామ్ వచ్చినప్పుడు V1 వస్తుంది ప్లస్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ అనేసరికి సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. అలాగే పర్ఫెక్ట్ కంటిన్యూస్ వచ్చేసరికి సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బీన్ ప్లస్ వి ప్లస్ అంటే వర్బ్ ప్లస్ ఐఎన్జీ ప్లస్ ఆబ్జెక్ట్. ఫ్యూచర్ టెన్స్ వచ్చేసరికి సబ్జెక్ట్ ప్లస్ విల్ కానీ, షల్ కానీ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ వచ్చేసి కంటిన్యూస్ టెన్స్ అనేసరికి సబ్జెక్ట్
ప్లస్ విల్ బీ ఆర్ షల్ బీ. బీ అనేది యూజ్ చేస్తాం. ప్లస్ వి ప్లస్ ఐఎన్జీ ప్లస్ ఆబ్జెక్ట్. మళ్ళీ పర్ఫెక్ట్ అనేసరికి సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ ఆర్ షల్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వచ్చేసరికి సబ్జెక్ట్ విల్ హ్యావ్ బీన్ ఆర్ షల్ హ్యావ్ బీన్ ప్లస్ వి ప్లస్ ఐఎన్జీ ప్లస్ ఆబ్జెక్ట్. ఈజీనే గుర్తుపెట్టుకోవడం, పెద్ద కష్టమేం కాదు. ఈ ఫార్మ్స్ కనుక మీకు గుర్తుంటే, ఈ ఫార్ములాస్ ఈ సింటెక్స్లు కనుక మీకు గుర్తుంటే, వాడు ఇచ్చిన సెంటెన్స్ ఏ టెన్స్లో ఉంది అంటే ఇది ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్లో, డైరెక్ట్ అండ్ డైరెక్ట్ స్పీచ్లోకి ఇలా కన్వర్ట్ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో ఇది రావాలంటే ముందు టెన్సెస్ రావాలా. ఈ డైరెక్ట్ ఇండైరెక్ట్, రిపోర్టెడ్ స్పీచ్ ఇలాంటివన్నీ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ ఇవన్నీ చేయాలంటే ముందు మీకు టెన్సెస్ మీద పర్ఫెక్ట్ గ్రిప్ అనేది ఉండాలి. అందుకే ఒక ఆర్డర్లో చెప్తున్నాను గ్రామర్ అనేది. ఫస్ట్ వొకాబులరీ నుంచి స్టార్ట్ చేసుకున్నాము, తర్వాత పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చెప్పుకున్నాము, దీని తర్వాత టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ చెప్పుకుంటాం. ఓకేనా? ఓకే, సో ఇది ఆర్డర్. ఓకే, దీస్ ఆర్ ద జనరల్ సింటాక్సెస్ ఆఫ్ a sentence in each tense. అంటే మొత్తం 12 టైప్స్ ఆఫ్ సింటాక్సెస్ ఇక్కడ మనం ప్రొడ్యూస్ చేసుకున్నాం. వీలైతే నేను బ్లాగ్లో ఇస్తాను, దాని స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా నోట్ అన్న చేసుకోండి. ఇవి మీకు కంఠస్థ వచ్చేసేయాలి ఏ ఆర్డర్లో ఉంది ఏంటనేది. సో ఇది వస్తేనే మీరు మిగతా ఏదైనా చేయగలుగుతారు. ఇవన్నీ పాజిటివ్ సెంటెన్సెస్ అనమాట. పాజిటివ్. ఇందులో నెగిటివ్ సెంటెన్సెస్ కూడా ఉంటాయి, దానికి ఇంకో డెడికేటెడ్ వీడియో తీద్దాము. ఓకేనా? లేదా ఓకే, నెక్స్ట్ ఇంకో వీడియోలో చెప్తాను. సో ఇప్పుడు సింపుల్ టెన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సింపుల్ టెన్స్, ఇన్ ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ కూడా ఎలా వేటిని సింపుల్ టెన్సెస్ అంటామంటే యూనివర్సల్, అంటే లైక్ సింపుల్ టెన్సెస్. వీటి ఏంటంటే రిపీటెడ్ థింగ్స్ని సింపుల్ టెన్స్ అంటారు. రిపీటెడ్ అంటే నేను రోజు స్కూల్కి వెళ్తాను, ఇట్ ఈస్ అ రిపీటెడ్ యాక్షన్ కదా, రిపీటెడ్ యాక్షన్స్. లేదా నాకు మధ్యాహ్నం 12 గంటలు అయ్యేసరికి నాకు ఆకలి వేస్తుంది, అన్నం తింటాను. ఓకే, నెక్స్ట్ యూనివర్సల్ ట్రూత్స్. యూనివర్సల్ ట్రూత్ అంటే ఏంటి? రెగ్యులర్ లైఫ్లో జరిగేవి, లైక్ సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు, అలాగే బర్డ్స్ ఫ్లై, పక్షులు ఎగురుతాయి. ఓకే, ఇలాంటివన్నీ కూడా యూనివర్సల్ ట్రూత్స్ అంటారు. నెక్స్ట్ సైంటిఫిక్ ఫ్యాక్ట్స్. సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ కూడా సింపుల్ టెన్సెస్లోకే వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి హ్యాబిట్స్. ఐ ప్లే క్రికెట్ ఎవ్రీడే. హ్యాబిట్స్ కూడా ఒక సింపుల్ టెన్స్లోకి వస్తుంది. నెక్స్ట్ లైక్స్, డిస్లైక్స్ ఇవన్నీ కూడా ఏంటంటే సింపుల్ టెన్సెస్. ఓకే, సో ఎలాంటి వర్డ్స్ యూజ్ చేస్తాము ఇందులో? ఇవి రెగ్యులర్గా యూజ్ చేసే వర్డ్స్ ఏంటంటే ఎవ్రీడే వర్డ్స్ వి యూజ్ ఇన్ టీస్ టెన్సెస్. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎస్ ప్లస్ వి ప్లస్ ఓ అన్నాను జనరల్ సింటెక్స్. అలా అన్నాను కదని ఓన్లీ సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ ఒకటే ఉండవు, దాంట్లో మళ్ళీ మధ్య మధ్యలో సెంటెన్సెస్ యాడ్ అవుతాయి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హ్యాబిట్ అని ఐ యూజ్ టు, అంటే పాస్ట్లో ఐ యూజ్ టు ప్లే క్రికెట్ ఎవ్రీ డే when I was a kid. See, I used to play cricket every day when I was a kid. ఇది ఒక ఫుల్ సెంటెన్స్. ఇక్కడ ఓన్లీ సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ లేవు, అడిషనల్గా చాలా ఉన్నాయి. ఐ యూజ్ టు ప్లే ఇదంతా వర్బ్లోకి వచ్చేస్తుంది. కానీ దీన్ని బట్టి మనం దీన్ని ఏం చెప్తామంటే సింపుల్ టెన్స్. అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు నేను ఎప్పుడు కూడా క్రికెట్ ఆడుకుంటూ ఉండేవాడిని ఎవ్రీడే, రోజు క్రికెట్ ఆడుకునే ఉండేవాడిని.
సో సెంటెన్సెస్ అనేవి చాలా అడిషనల్గా కొన్ని యాడ్ చేసుకుంటూ ఉంటాం, అవునా? సో సింపుల్ టెన్స్ అని ఎలా ఐడెంటిఫై చేయాలి? ఏ వర్డ్స్ యూస్ చేస్తామంటే ఎవ్రీడే, రెగ్యులర్లీ, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్, ఎవ్రీ సండే, ఎవ్రీ మండే, లేదా డైలీ, ఇలాంటి వర్డ్స్ అన్నీ యూస్ చేస్తాం అనమాట. డైలీ, రెగ్యులర్లీ రాస్తాను కదా. సో ఇలాంటి వర్డ్స్ అన్నీ యూస్ చేస్తామన్నమాట ఇందులో సింపుల్ టెన్సెస్లో. సో ఇవన్నీ కూడా ప్రెజెంట్ సింపుల్ అనమాట, ఓకేనా? ప్రజెంట్ సింపుల్లో ఇవన్నీ యూజ్ చేస్తాము. మరి పాస్ట్ సింపుల్లో ఏమి యూజ్ చేస్తాము ఏంటంటే ఎగో, లేదా సమ్ టైమ్స్ ఎగో, లాంగ్ ఎగో, లాంగ్ ఎగో, ఎస్టర్డే, లాస్ట్ వీక్, ఎస్టర్డే, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్, ఓకే, లాస్ట్ సండే, మండే, వన్స్ అపాన్ ఏ టైమ్, లేదా ఇన్ ది ఇయర్ 2022, లైక్ ఇన్ 1947, అదర్వైజ్ వెన్ ఐ వాజ్ ఎ కిడ్, ఇప్పుడు ఇందాక యూజ్ చేశాను చూసారా, వెన్ ఐ వాజ్ ఎ కిడ్, అండ్ ఇన్ మై చైల్డ్హుడ్, ఇన్ మై స్కూల్ డేస్, ఇవన్నీ కూడా సింపుల్ పాస్ట్లో యూజ్ చేసే వర్డ్స్ అనమాట, ఓకే, సెంటెన్స్లో. అండ్ ఫ్యూచర్ సింపుల్ టెన్స్లో యూజ్ చేసేది ఏంటంటే షార్ట్లీ, లైక్ వెరీ సూన్, కమింగ్ సూన్, షార్ట్లీ, టుమారో, this evening, this afternoon, I will come this afternoon to your home, okay, and like this, next month, next year, in the year 2030, in the year 2050, ఇలాంటి నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, ఈ వర్డ్స్ అన్నీ యూజ్ చేస్తాం అనమాట. ఇవన్నీ కూడా ఫ్యూచర్ సింపుల్ టెన్సెస్. సో సింపుల్ వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. నెగటివ్స్ అంటే ఏముంది, డూ బదులు డోంట్ వస్తుంది. ఐ ఎయిట్ యాపిల్, ఐ ఎయిట్ యాపిల్ ఏమవుతుంది, ఐ డోంట్ ఈట్ యాపిల్, ఐ డిడ్ నాట్ ఈట్ యాపిల్. సో ఇది నెగటివ్ సెంటెన్సెస్ అంటారు. సో వీటిల్లో కూడా సింపుల్ టెన్సెస్, కంటిన్యూస్ టెన్సెస్ లాంటివి ఉంటాయి. సో సింపుల్ టెన్స్లో చిన్న ఎగ్జాంపుల్ అడుగుతాను. మై మదర్, my mother to temple every Friday. సో ఇక్కడ అక్కడ V2 అనేది లేదు కదా. సో ఇప్పుడు ఇది ఇట్స్ సింపుల్ టెన్స్. సో ఇక్కడ మనం ఏం చేస్తాము, ఇట్స్ గోస్ టు, ఓకే, మై మదర్ గోస్ టు టెంపుల్ ఎవ్రీ ఫ్రైడే, గోస్, ఓకే. నెక్స్ట్ వచ్చేసి వన్స్ అపాన్ ఏ టైమ్, there little boy, there, ఇక్కడ మనం ఇచ్చేది అంటే lives, lived and will live. ఈ 4 ఆప్షన్స్లో ఏది కరెక్ట్? వన్స్ అపాన్ ఏ టైం, ఇందాక చెప్పాను కదా, ఇది వన్స్ అపాన్ ఏ టైం అని వస్తే ఇది పాస్ట్ సింపుల్లో వస్తుంది. పాస్ట్ సింపుల్లో వచ్చినప్పుడు సో ఇది V1 సూట్ అవుతుంది, ఇది కూడా V1. సో ఇదేమో ఫ్యూచర్ టెన్స్. సో మనకు సూటబుల్ ఏముంటుంది, లివ్డ్. సో నెక్స్ట్ వీడియో నేను అప్లోడ్ చేయబోయేది ఏంటంటే, ఇప్పటికే సగం టైం అయిపోయింది కదా, మనకి నోటిఫికేషన్ వచ్చి ఇంకా ఎంతో టైం లేదు మనకి ప్రిపేర్ అవ్వడానికి. సో ఈ టైంలో మరి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎగ్జామ్ కోసం, ఉన్న ఈ తక్కువ టైంని ఎలా యూస్ చేసుకోవాలి, ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఎగ్జామ్ ఎలా అటెంప్ట్ చేయాలి, చిన్న టిప్స్ చెప్తాను నెక్స్ట్ వీడియోలో, ఓకే. అలాగే ఎగ్జామ్ పేపర్ ఇచ్చినప్పుడు ఆప్షన్స్ ఒకవేళ మనకు తెలియనప్పుడు ఎలా మనం దాన్ని చూస్ చేసుకోవాలి, చిన్న టిప్స్ చెప్తాను. ఫాలో ఫర్ ద నెక్స్ట్ వీడియో, ఓకే. సో నెక్స్ట్ కంటిన్యూస్ టెన్స్, present continuous.
కంటిన్యూస్ అంటే ఏంటంటే కంటిన్యూస్ ఏంటంటే రన్ టైం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను చెప్పాను ఐ ఏట్ యాపిల్. నేను యాపిల్ తినేసాను, తినడం అనే పని అయిపోయింది. ఓకే, ఐ విల్ ఈట్ యాపిల్ అంటే నేను యాపిల్ తింటాను, ఇంకా తినలేదు, యాపిల్ అక్కడే ఉంది. ఓకే, అది ఫ్యూచర్. ఇందాకది పాస్ట్. ఇప్పుడు ఎదురుగుండా యాపిల్ ఉంది. ఓకే, సగం ముక్క తిన్నాను, సగం ముక్క నా నోట్లో ఉంది, నవ్వులుతున్నా. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ తింటున్నాను. ఐ యామ్ ఈటింగ్. ఈ ఐఎన్జీ అనేది వర్బ్ పక్కన ఐఎన్జీ పెడుతున్నాము అని అంటే అర్థం ఏంటంటే కంటిన్యూస్, జరుగుతుంది అది. ఓకే, ద వర్క్ వీఆర్ డూయింగ్ ఎట్ ప్రజెంట్. సో నేను యాపిల్ తింటున్నాను, లేదా నేను మాట్లాడుతున్నాను, ఐఎమ్ వాకింగ్, నేను నడుస్తున్నాను, ఐఎమ్ రన్నింగ్, పరిగెడుతున్నాను, ఐఎమ్ డాన్సింగ్, నేను డాన్స్ చేస్తున్నాను. ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఎట్ ప్రజెంట్. ఓకే, జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేసి ఉండొచ్చు, లేదా ఒక గంట క్రితం స్టార్ట్ చేసి ఉండొచ్చు, లేదా జస్ట్ నా ఇప్పుడే అట్ ద రైట్ మూమెంట్ నేను స్టార్ట్ చేసి ఉండొచ్చు. బట్ ద వర్క్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్. ఆ వర్క్ జరుగుతూ ఉంది అని అంటే అర్థం ఏంటంటే ఇట్స్ అ కంటిన్యూస్ టెన్స్. ఎలా ఐడెంటిఫై చేస్తాం ఇది కంటిన్యూస్ టెన్స్ అని అంటే కొన్ని అడ్వర్బ్స్ యూజ్ చేస్తాడు సెంటెన్స్లో. లైక్ నవ్ అని, రైట్ నవ్ అని, అట్ ప్రెజెంట్, ప్రస్తుతం. ఓకే, అట్ ద మూమెంట్, కరెంట్లీ, నవ్వేడేస్, ఈ రోజుల్లో. ఓకే, పీపుల్ ఆర్ బికమింగ్ వెరీ క్రూయల్. ఈ రోజుల్లో మనుషులు చాలా క్రూరంగా మారిపోతున్నారు. ఇట్ ఈస్ ఆల్సో అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అ కంటిన్యూస్ టెన్స్. అండ్ లుక్, హే లుక్, ఐఎమ్ కమింగ్ టుడే. చూడు నేను వస్తున్నాను, ఐఎమ్ కమింగ్. ఓకే, అండ్ లిజన్ అంటే విను, లిజన్ టు మీ. ఇలాంటివన్నీ కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, అలాగే ఇందులో కూడా నెగిటివ్ సెంటెన్సెస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ ఈటింగ్ అన్ యాపిల్. నాకు ఈ సెంటెన్స్ అంటే చాలా ఇష్టం, అందుకే అన్నిటికి వాడుతున్నాను. ఓకే, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఓకే, సెంటెన్స్ యూజ్ చేస్తే మీకు కంపేర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని. ఓకే, ఇది నెగిటివ్లో చెప్పాలంటే ఐఎమ్ నాట్ ఈటింగ్ అన్ యాపిల్. ఐఎమ్ నాట్ ఈటింగ్ యాపిల్. యాపిల్ తింటున్నాను అనేది పాజిటివ్ అయితే ఇది నెగిటివ్ సెంటెన్స్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఏంటంటే ముందు మనం చెప్పుకోబోయే ముందు ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అనేది డిస్కస్ చేసుకోవాలి. ఇవి ప్రొనౌన్స్లో ఉంటాయి. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అంటే ఏంటంటే ఫస్ట్ పర్సన్ అనేసరికి ఐ అండ్ వి ఇస్ ద ఫస్ట్ పర్సన్. సెకండ్ పర్సన్ అనేసరికి వి యూ అనేది సెకండ్ పర్సన్ వస్తుంది. ఓకే, థర్డ్ పర్సన్ వచ్చేసి హీ, షీ, ఇట్, దే, దిస్, దట్, దీస్, దోస్. సో ఈ వర్డ్ ఫామ్స్ అనేవి ఈ పర్సన్స్ని బట్టి యూజ్ అవుతాయి, మారుతూ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి, లైక్ యామ్ అనేది ఐ పక్కన యూజ్ చేస్తాం, అది కూడా ప్రజెంట్ టెన్స్లో మాత్రమే. ఓకే, అలాగే వి దగ్గర, యూ దగ్గర, వీటి దగ్గర, ప్లూరల్ దగ్గర వచ్చేసరికి ఆర్ యూజ్ చేస్తాం ప్రజెంట్ టెన్స్లో. ఓకే, పాస్ట్ టెన్స్కి వచ్చేసరికి ఆర్ ఏమవుతుంది, వర్ అవుతుంది. యామ్ వచ్చేసి వర్జ్ అవుతుంది. ఓకే, వీటిని హీ, షీ, ఇట్, దిస్, దట్, వీటికి ఏమవుతుందంటే ఈజ్ అనేది యూజ్ చేస్తాం. ఈజ్ పాస్ట్ వచ్చేసరికి వర్జ్ అవుతుంది. ఈ ప్లూరల్కి వచ్చేసి ఆర్ యూజ్ చేస్తాము, ఆర్ వచ్చేసి వర్ అవుతుంది. ఓకే, పర్ఫెక్ట్లోకి వచ్చేసరికి చూడండి ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. ఇవి ఎలా కన్వర్ట్ అవుతాయి, యామ్ వర్జ్ అవుతుంది. ఓకే, ఈజ్ కూడా
వర్జ్ అవుతుంది. నెక్స్ట్ ఆర్ వర్ అవుతుంది. మళ్ళీ పర్ఫెక్ట్లోకి వచ్చేసరికి హ్యావ్, హ్యాడ్, హ్యాజ్ ఇలా కన్వర్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇది దేని దగ్గర ఏ హెల్పింగ్ వర్బ్ అనేది యూజ్ చేస్తాం అనేది మనం గుర్తుపెట్టుకుని ఐ పక్కన ఎప్పుడు కూడా ప్రెజెంట్ టెన్స్లో యామ్ ఉంటుంది. ఓకే, యామ్ ఓన్లీ డెడికేటెడ్ టు ఐ ఓన్లీ. అండ్ ఐ అనేది ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్ మాత్రమే యూజ్ చేయాలి. క్యాపిటలైజేషన్ అది కూడా క్వశ్చన్ అడగచ్చు. అండ్ సింగులర్లో ఉన్నప్పుడు ఈజ్ యూజ్ చేస్తాము. లైక్ హీ, షీ, ఇట్, దిస్, దట్ దగ్గర ఈజ్ యూజ్ చేస్తాం ప్రెజెంట్ టెన్స్లో. అండ్ ప్లూరల్ వి, యూ, దే, దీస్, దోస్ వీటి దగ్గర మాత్రం ఆర్ యూజ్ చేస్తాం. సో వీటిని మనం దేని పక్కన ఏది యూజ్ చేయాలనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో మనం మాట్లాడేటప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు కూడా ఇవి దేని పక్కన ఏం పెట్టాలనేది మనకు ఒక ఐడియా ఉండాలి. పాస్ట్ టెన్స్లోకి వచ్చేసరికి యామ్, ఈజ్ వచ్చేసరికి వాజ్ అవుతుంది. అలాగే ఆర్ వచ్చేసి వర్ అవుతుంది. ఇవి కూడా ఎలా కన్వర్ట్ అవుతాయో మాకు బాగా మైండ్లో పెట్టుకోవడం మంచిది. సో యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ సెంటెన్సెస్ మాట్లాడుకున్నప్పుడు ఈ టెన్సెస్ ఎలా కన్వర్ట్ అవుతాయో ఇంకా వివరంగా మాట్లాడుకోవచ్చు. అక్కడ పాజిటివ్ సెంటెన్స్ ఎలా చేంజ్ అవుతుంది, నెగిటివ్ సెంటెన్స్ ఎలా చేంజ్ అవుతుంది, ఫస్ట్, సెకండ్, థర్డ్ పర్సన్స్ ఎలాగ కన్వర్ట్ చేయొచ్చు, ఇవన్నీ కూడా వీడియోస్లో మనం నేర్చుకుందాం. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, నెక్స్ట్ వీడియో ఎగ్జామ్ ఎలా ప్రిపేర్ అవ్వాలో, ఎగ్జామ్ ఎలా రాయాలో చిన్ని టిప్స్, ఏదో నాకున్న చిన్న ఎక్స్పీరియన్స్, అలాగే నేను చూసిన కొన్ని వీడియోస్, ఇవన్నీ కలిపి కొన్ని టిప్స్ నాకు నచ్చినవి ఉన్నాయి. అవి నేను మీకు చెప్తాను. మీకు నచ్చితే మీరు ఫాలో అవ్వండి. ఓకేనా? నెక్స్ట్ వీడియో మీకు ఏం కావాలో కింద చెప్పండి నా కామెంట్స్లో. కొంతమంది టీజీటీకి కూడా గ్రామర్ చెప్పమని అడుగుతున్నారు. దానికి కూడా నేను వివరంగా చెప్తాను ఇంకో వీడియోలో. సైకాలజీ, తెలుగు గ్రామర్ కూడా చెప్పడానికి ట్రై చేస్తాను రేపు ఎల్లుండిలో. ఓకేనా? సో ఓవరాల్గా టెన్సెస్కి సంబంధించిన మెటీరియల్ ఇదే. ఓకేనా? సో ఇంకా దీని మీద మనం వర్కౌట్ చేద్దాము. ఎప్పుడు కూడా నాలెడ్జ్ అనేది బై ప్రాక్టీస్ చేస్తున్నంతసేపు దాని ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. వీలైతే ఈ వీక్లోనే ఒక చిన్న టెస్ట్ ఒకటి కండక్ట్ చేసుకుందాము లైవ్లో. ఓకేనా? సో మీకు ఇంకా ఫర్దర్గా వీడియోస్ కావాలనుకుంటే కీప్ ఆన్ ఫాలోయింగ్ మై ఛానల్. వాట్సాప్ ఛానల్ కూడా లింకప్ అవ్వండి. బ్లాగ్లో వీలైతే మెటీరియల్ వెరీ సూన్ వితిన్ 2-3 డేస్లో నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ప్రస్తుతానికి అయితే లేదు, 2-3 డేస్లో నేను అప్లోడ్ చేస్తాను. మీరు ఫాలో అయితే మీకు తెలుస్తుంది, నోటిఫికేషన్ వస్తుంది, నోటిఫికేషన్ పెడతాను. ఆ మెటీరియల్ డౌన్లోడ్ చేసుకోవడమో లేకపోతే నోట్ చేసుకోవడమో చేయండి, మీకు ఈజీగా ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ. నా క్లాస్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. కీప్ ఆన్ following me for more classes. All the best. Thank you.